పాపాలన్నీ ఏ గొర్రె పిల్ల మీద వేయబడ్డాయి? యేసుక్రీస్తు అనబడినటువంటి దేవుని గొర్రె పిల్ల మీద. ఆ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ దినాన్ని, యేసు ప్రభువారు కూడా బ్రతికిన కాలంలో పస్కా పండుగను ఆచరించేవాడు. కంపల్సరిగా యూదులు తప్పనిసరిగా ఆచరించాల్సిందే. 12 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాడు. అప్పటికి ఆ చిన్నప్పుడు వాళ్ళ అమ్మానాన్న ఎన్నిసార్లు తీసుకెళ్ళి సంవత్సరం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పెద్దవాడైన తర్వాత కూడా ఎన్నిసార్లు వెళ్ళాడు లేదు తెలియదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సేవ ప్రారంభించిన తర్వాత కూడా పస్కా పండుగకు తప్పనిసరిగా ఆచరించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇక ఆఖరి రోజులు వచ్చేస్తున్నాయి. ఆయన శిలువ మరణాన్ని పొందేటువంటి దినము పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా భోజనాన్ని ఆయన వారికి పనిచేస్తున్నాడు అన్నమాట. ఒక రొట్టె పట్టుకుని, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, దీన్ని మీరు తీసుకుని తినండి అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఒక పాత్రను పెట్టుకొని ద్రాక్షారసం అందులో ఉంది. ఆ ద్రాక్షారసం, ఇది మీ కొరకై చిందింపబడినటువంటి నా యొక్క నిబంధన రక్తము, మీరు దీన్ని తీసుకుని దీనిలోనిది త్రాగండి అని శిష్యులకు ఇచ్చాడు. వారు తీసుకున్నారు, తిన్నారు, అయిపోయింది. ప్రభు శిలువకు వెళ్ళిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ తర్వాత శిష్యులు కూడా ఇదే పని చేస్తున్నారు. మనము అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము